సావేరి సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో సమర్పిస్తున్న వరూధిని పద్య నాటకం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్తం గజానన మహర్నిశం అజేకలంతం సౌందర్యము భూలోకమునకు మణిమయ మకుటాయమాయమైన ఈ హిమగిరి ప్రాంతము ఎంత రమణీయముగానున్నది. చతుర్దశ భువనములందు ఎచటనో కానరాని నవ వసంత చరణ లాస్య చింద్రికలు అంతటా చల్లగా పరుచుకుని ఉండుటచే నా మనస్తాపమంతయూ చల్లారు. అందులకే కాబోలు ఏక్ష కిన్నెర కింపురుషాది జాతుల వారు తమ స్థిర నివాసమును ఇచ్చటనే ఏర్పరచుకున్నారు. ఇంతకన్నను మనోహరమైన స్థావరము ఇంకెందుకు?
సంచరించు. నీవెవరూ ఇతర వచ్చిదివి? స్వామి, నేనొక గంధర్వ కాంతను. నా పేరు వరూధిని. గంధర్వపతి అయిన నలనాభుని పుత్రికను. సకల లోకములు సంచరించుచున్నగా ఈ హిమాలయ వన ప్రాంతము కనిపించి నన్ను గురిపించినది కనుక ఇచ్చటనే నివసింపకూడదు. నేడు మీ దర్శనం వలన ధన్యవాదాలు. సురతరుణి వరోధిని, కేవలము సౌందర్యారాధనము కళారాధనమంతటి పవిత్రమైనది. సహజముగా గాన కళా ప్రవీణులను మీ గంధర్వ జాతి వారికి ఈ వర్తనం ఉచితమే. కాని నీవు భూపైదికి మానవ స్వభావ ప్రభావితమైనావు కనుక తగినంత జాగ్రత్తతో ఉండుట అవసరమమ్మా. జాగ్రత్తలా? ఎట్టి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళను సెలవివ్వండి స్వామి. ఇదిగో ఈ తరుణత కుసుమ సంశోభితమైన ఉద్యానవనమును చూచిదివి కదా. అవును స్వామి, వివిధ వర్ణాలంకృత కుసుమ సందోహముతో నందనవనమునికి సాటి రాదన్నట్లున్నది. కావచ్చును, అదంతయు సృష్టి మాయే తల్లి. మాయా అనగా? ఇట్లు కనిపించు రంగులు, పువ్వుల రూపులు, వృక్షముల తీరు, పరిమళ సౌరు అన్నీ క్షణములోనే రాలిపోవును సురభామిని. కాని ఉన్న కాసేపైనను సకల జనులకు హృదయోల్లాసము కలిగించును కదా స్వామి. ఎప్పుడు వాటిని తాకనంత వరకు. వాటిని తాకి మన గోళ్లతో చిదిమి అందమును కైవసము చేసుకొనవలననుకున్నప్పుడు ఆ ఆహ్లాదమంతయు మాయమైపోవును కదా. నిజమే స్వామి, ప్రకృతి సౌందర్య విలాసమంతయు దర్శించి తరింపవలనే కాని స్పృశింపరాదు. కాని స్వామి, మనసు ఊరకుండునా? అనునది మానవ స్వభావ విరచితము. అది గంధర్వకాంతలకు సంక్రమించినచో భూమికి తిరిగి చెందిన ఒక విచిత్రమైన అవస్థ సంప్రాప్తించునమ్మా. అదేమిటి స్వామి, నన్నిట్లు భయపెట్టుట మీ వంటి వారికి తగునా? ఎంత అమాయకురాలవు తల్లి. వాస్తవము కూడా నిన్ను భయపెట్టునా. సరే కానిమ్ము, అనుభవంలోనికి వచ్చిన తర్వాతనైనను విశ్వసించేదేమో. ఏది ఏమైనను మది భావము పొంగగరాదు ఎప్పుడు. మానసిక అంతరంగ విధమారయగావలె మూల తత్వము. ప్రియము కలిగడు సత్యము సర్వము. చిత్తము స్వామి, మీ మాటలు నాకెప్పుడూ శిరోధార్యములు. నేడు మీ దివ్య ప్రబోధం వలన నేను భాగ్యశాలినైతే మీ మాటలను సూచనలను పాటించుటకు తప్పక ప్రయత్నించాను. ఎవరో 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 ఈ భూమినంతా రంగులతో సృష్టించిన శ్రీకాంతిత
ఏమిటి స్వామి నాకీ పరీక్ష? దేవతార్చన వేళ దాటినను ఒక్క అతిథి నేను కనిపింపజేయకున్నావు తండ్రి. నాపై కినుక వహించితవా తండ్రి, నాపై కినుక వహించితవా? ఎవరు ఎంత సంవాదం ఇదే వచ్చుతున్నారు. మన బ్రహ్మనికి ఎత్తించుతున్నారు. సోదమ్మా సోదమ్మా మహనీయులు వచ్చుతున్నారు. వారికి అచ్చమాత్యాతలు సింగి పూజింపము, ఇష్టము స్థానము శుద్ధవచ్చము మీరు ఇంకా వచ్చుతున్నారు. తండ్రి ఈశ్వర ఖండించింది వా తండ్రి. ధన్యులైతే తండ్రి, ధన్యులైతే. మహానుభావ శృతుల రుద్రాక్ష భోగులు రుచుల నిలయ కావి కుబుసంగు వైరాగ్య కలన తెలుపా కావ్యల కుండిక పవిత్ర ధర్మముచగా అడుగిడి తిరిగి నా జన్మ ధన్యంగా అనఘా మీరెంత భాగ్యశాలు దొరికింది. మావలే సంసార జంఝాటంలో పడక అతి పవిత్ర జీవనులై మానవులను ధన్యమునొచ్చుతున్నారు. అట్టి మీ పవిత్ర పాదల జోడేసిమి మాకు శిరోధాన్యము స్వామి, శిరోధాన్యం. ఫలాది ప్రవర మేము నీ గురించి విన్నవంతయు నీ ప్రవర్తన ఎందు నిష్కల్మషముగా కనిపించినది. నీ నిర్మల ధర్మ కర్మాచరణము, నీ సవినయ వచన కలాపము మమ్మెంతో అలరించినది. అది ఎంతయో తమ బోటి మునీందుల ఆశీర్వాదమే ప్రభు. అంతేకాదు, నీవింతటి గొప్ప మకరాంక శశాంక మనోజ్ఞమూర్తివి, అలేఖ్యతను విలాసుడవు. ఈ అరుణాస్పద పర వైభవమంతయు తలదూచినను నీ నిష్ఠాగరిష్టతకు సరిచూగదు సుమా. అదేమిటి స్వామి, నీ తపోవైభవం ముందు నేనెంతటి వాడను? నన్ను ప్రశంసించుట మాని అనుగ్రహింపుడు స్వామి. అదేనయ్యా నీలోని విశేషము. విమర్శలకు వంగక, ప్రశంసలకు పొంగక, ఇంతటి లేప్రాయముననే సచ్చీలము, కులపావరత్వము, శమరమాదల సంపాదనములన్నీ విరాజిల్చున్నవి. ఏ భూపాలుడు మణిమాన్యము ఇత్తునన్నను లొంగని నీ నిస్వార్థ ఉదార చరితముని విని నిన్ను చూడగోరవచ్చితి. నేటికి నా లోక సంచార వ్రతమునకు సత్ఫలితము లభించినది. కృతార్థుడ స్వామి, మీ పలుకులు పవిత్ర మంత్రములు. స్వామి, మీరు ఏ ఏ దేశమును సందర్శించినారు? ఏ ఏ పుణ్యక్షేత్రములు సందర్శించినారు? ఏ ఏ పుణ్యతీర్థముల స్నానమాడినారు? ఏ ఏ వింతలు కనుగొన్నారు? తెలుసుకొనవలగినని మనసు కుతూహలముగా అయినది. నన్ను అనుగ్రహించి సెలవింది స్వామి. తెలుసుకొని ఏమి చేయదు నాయన? ప్రత్యక్షముగా సేవింపకొనను. పుణ్యక్షేత్రముల మహిమలను వినంత మాత్రాన అఖిల కల్మషహరణమగునని తమ బోటి మునీందులు చెప్పగా విని ఉన్నారు. ఓ ఈ భూసలోక సుధామోహ శశాంక ప్రవరరామాంత, మేము సకల దేశములు సంచరించుచు పుణ్య నదీ నదులలో స్నానమాడుచు కఠీర పశ్చిమోత్తర పూర్వ దిశాచల పర్యంతముల వింతలన్నీయో కంటిని. ఇంకను కేదారనాథ హింగుల పాదాంబుజముల ప్రయాణముడి లేదన కన్నింత వింతలలో స్వామి, తమకు ఆగ్రహము కలుగుకున్న నాకు ఒక సందేహము కలదు, అడగముందురా. అవశ్యము అడుగును నాయన. మోము చూడ లే ప్రాయము గనిపించు, ఎన్ని తిరుగగా ఎన్నెన్నో ఏళ్ళు పట్టు
సంచరించితిరయ్యా దేశములన్నీ ఎటుల సంచరించితిరయ్యా దేశములన్నీ. మంచి సందేహమే వచ్చేది సుమ. ప్రవర వినుము సుదీర్ఘకాలము విభిన్న గతిం తపమాచరింప ఈశుని దయచే జరారుజలు సోకని దివ్యవరమ్ముతో చక్కని మహిమాద్భుతౌషధము కలిగి రసమ్ముగా దారి మణిలము కరుణ వేగముగా అన్ని దశలు జనినాము భూసురా ఎంత పుణ్యాత్ములు స్వామి. స్వామి ఇప్పుడు ఎక్కడి నుండి వచ్చుతున్నారు? మన భరతావనికి తలమానికమైన హిమవన్నగము నుండి ఏ తెంచుతున్నాము నాయన. హిమాలయము నుండి? అవును. హిమాలయము నుండి? స్వామి ఎంతటి సుమనోహర దివ్య ప్రదేశం అది. స్వామి తమరు దయాంతరందు తమ శక్తి నెరుగనే జ్ఞాని నేను. నన్ను మన్నించి నా మనవి ఆలకింతురా. ఏమిటది నాయన? నన్ను మీ శిష్యుని సీతభూధరము కన్నారంబిలోకింపగా జను కోర్కెంగరదేర్పగోరెదను లేశమ్మైన దివ్యౌషధంబనురీతి నను అనుగ్రహింపుడితు నన్నానంద సంధాయకులు నరింపన్ సిద్ధవంశాగ్రణి ప్రవరా నీవా కంతు జయంత వసంత మనోజ్ఞ రూపడం. ఈ నగరము దాటి కాలు బయట పెట్టిన అమాయకుడు ఇప్పుడు హిమాలయములకే నిర్ణయించినావు. అతడు యక్ష కిన్నెర గంధర్వ సిద్ధ సాధ్య గణాదులు అతిలోక సుందరులు సంచరించుచుందురు. వారి మాయలో బడక సకాలమున ఇల్లు చేరుము. ఏమరపాటు తగదు సుమా. ఇదిగో ఈ దివ్యౌషధ పశువు నీ అధికారులకు పూసుకొని కోరిన చోటుకు భక్తిగా స్మరింపుము. అభిష్టము నెరవేరగలదు. కృతార్థుడు. శుభస్య శీఘ్రం. హిమాలయం దగ్గర సౌందర్యం పరమేశ్వరుని విచిత్ర విలాస సృష్టి ఎందు ఈ హిమాలయ కల్పం అమోఘం. శిఖర పతిత జలపాత ఋతుల జగులు గంగాధరి మేఘ గంభీర నాదవర్తిత మయూర మనోజను జగతులు సంగతమో మన శ్యామల
తొండములను చాచి వృక్షాగ్రముల చిగురుటాకులను అందుకొనుచున్నది. ఈ వంక కడుపు నిండిన పెద్ద పిల్లలు గుంపులు గుంపులుగా పదోచాటును హాయిగా నిద్రించుతున్నది. ఆహా ఆహా, ఏమి హిమనగరము! ఈ హిమాలయమునందే కదా ఇచ్చోటనే గదా వెచ్చుగా తపమాచరించే గంగకై దిలీపసుతుడు. ఇదే పరమేశ్వరుతో అవనిపై సురగంగావతరించే. ఇది గదా గౌరీసుని పతిగా భావించుచు తపమాచరించు నెలవు. ఇది గదా శరధనుధరుడు రుద్రనేత్ర దగ్గుడుగనయ్యే. యక్షకిన్నెరకిం పురుషాదిసురులు గానగాంధర్వ విద్యా ప్రకాండవరులు సంచరించని దివ్య భాస్వర నిలయము. మహిత పుణ్యాలయము హిమాలయము, మహిత పుణ్యాలయము హిమాలయము. ఆ ఆ ఏమి సౌందర్యం! ఇట్లే పునర్జన్మ ఎత్తవలింపించుచున్నది. ఈ హిమగల సౌందర్యమును బంధించుటకు ఆ బ్రహ్మకైనను సాధ్యము కాదు. సామాన్య విప్రులను నా తరమగున. ఎంతవరకు చూచినది చాలు. మిగిలిన ప్రదేశం మరొకసారి వచ్చి తిలకించదా. సూర్యాస్తమయము కాబోచున్నది. ఇక గృహము చేరుట మంచిది. ఓం పరమేశ్వరాయ నమః. స్వగృహ దర్శనార్థం తిరోగమనమేన గమిష్యామి. ఓం పరమేశ్వరాయ నమః. స్వగృహ దర్శనార్థం తిరోగమనమేన గమిష్యామి. ఏమిది ఏమిది? అయ్యో అయ్యో! హిమ సంయోగవశమున తామరేపలంతయు కరిగిపోయినది. ఇప్పుడు నేనేమి చేయుదును? ఎటు నుండి ఎటు వచ్చి తిరుగు గ్రహింపుకున్నాను. నా తల్లిదండ్రులు నా కొరక ఎదురు చూస్తున్నారు. నా భార్య సోమిదమ్మ ఎంత తల్లడిల్లులో కదా. ఎక్కడ హిమాలయ నగరము? ఎక్కడ అరుణాస్పదపురమెక్కడ? గిరిజాపతి నిలయతు హిమగిరులెక్కడా? కావరమున గౌవి కావరమున గౌవి దేని నగరు తెంచిది. తగిన శాస్తి పరమేశ్వర, తగిన శాస్తి అనుభూతమయ్యా. ఎంత వెర్రిబాటనేది! ఈ హిమనగర్ ప్రాంతమున నాకు సహాయపడు వారు ఎవరన్నా ముందు ఏమో ప్రయత్నించేది. రోగికి
మీరైనా మా ఇంటికి మార్గము చూపించలేరా? అయ్యి మీరు బుద్ధిజీవులు కాదు కదా, నాకేమి సహాయం చేయగలరు? ఈ హిమాలయ శిఖర ప్రాంతమున గంధర్వులు తప్ప మానవులు సంచరించురా? ఇందెవరైనా కనిపించరేమో ప్రయత్నించును. ఈతడు మన్మధుండు అమరీంద్ర సుతుండు కుబేర పుత్రుడు రాతివీరుడు కాక పృథురాజు అమ్మాయి నిన్నే. నీవు కంతుడవా, నరుడను, లేక జయంతుడవా, భూసురుడను, కాక వసంతుడవా, విప్రవరుడను, ప్రవరాక్షుడను. ఇంతకు మునుపు నిన్నెక్కడో చూచినట్లున్నదే. ఏమిటో ఈ హిమాలయమున నీ వింతలేదు. మాది అరుణాస్పదపురం. హిమనగర సౌందర్యము తిలకించుడుకు వచ్చి దారి తప్పిపోయిందని సర్వము మరిచితిని. ఓహో, సౌందర్య రాధకుడవా? అవునవును, నేను మరిచితిని. నిన్ను చూచినప్పటి నుండి సర్వము మరిచితిని. అమ్మాయి అమ్మాయి అది కాదు అది కాదు. ఏమిటా పిలుపు? నా పేరు అప్సరో లోకవి ఎచ్చరులయందు అచ్చరల్ మెచ్చుడి మచ్చ కంటినై దివి నుండి భూమికి దిగి వచ్చినాను. భవదీయ మదన రూపము నే మెచ్చినాను. పేరు వరూధిని. విప్రకుమార, నా పేరు వరూధిని. ఓహో, అచ్చిన వచ్చి గట్టివా? అట్లయినా సంతోషము. మా ఇంటికి మార్గము చెప్పరాదు? హలా మరలా అనే మాట. దారులు చూపించుటే మా పని అనుకుంటివా ఏమి? అయినను ఇంత విశాల నేత్రయుగమింపును గొల్పుచుండా దారి సుంటయు కానరాదే. ఇంతయు చాలు చాలు, ఇంతయు చాలు చాలు, ఇక వచ్చినట్టు చూచు. ఇంత విశాల ప్రయుగమి గల్పుచున్నా. ఎడారిలో శరీరమోనే నీవు నాకు లభించితవనుకుంటుని, కానీ నీవేదో చిత్రంగా మాట్లాడుతున్నావు. ఓయి భూసురోతం, ఏమి విచారపడదువు? పోనిమ్ము, నీవు నిజముగానే దారి తప్పితివేమో. అయినా అంత దూరం నుండి వచ్చితివి కదా,
మా ఆతిథ్యం స్వీకరించుకునే వెడలిపోదువా? అమ్మో, అతిథి మర్యాద వలదు వలదు. భయం వలదు. మా మణిమయ మందిరమునకు విచ్చేయుడు. కొంతసేపు విశ్రమించి సపర్యల నుండి మమ్ము సంతోషపరచు. ఆ పైన తెలిపెదరు. ఏమిటి? కరుణోపాయము. లేదు వరుణ్, నన్ను పోనిమ్ము. మీ గంధర్వులు దివ్య మహత్వ గలవారు. మీకు అసాధ్యమంటూ ఏది ఉండబోదు. కావున నన్ను మా ఇంటికి చేర్చుము. ఓ ఈ విప్రవతి, కుసుమ సరాసనమూర్తి, నా ఇల్లే నీ ఇల్లు అనుకునరాదా? ఏది వలదు. సూర్యాస్తమయము కాబోచున్నది. నేను వెళ్ళవలేను. ఏమంటివి దేవి అనియా? బాబు ప్రవర, ఈ పిలిపే నాకు శ్రవణ సౌఖ్యముగా అన్నది. ఏది మరొక్క మారు. దేవి దేవి, నాకు తరుణోపాయము పోతుంది. ఎంత మధురమైన పిలుపు. నీ పారవశ్యము బంగారము గాను నన్ను వెళ్ళనీవా మా తల్లి. ఏమా తొందర? మా మణిమయ మందిరము నీ కుటీర నిలయమునకు సరితూగకపోయినా ఇక్కడి నందన కుసుమ చందనోత్కరములు, ఇక్కడి గంగా చైతన్య శ్రేణులు, ఇక్కడి లవంగలతాని కుంజములు నీకంతా అయినను ఇచ్చటనే ఉండి ఇంద్రభోగములు అనుభవించరాదా? వరుణి, ఇంద్రభోగములను మించిన సంపద కలుగుగాక. తృప్తి నొసగిరి సామాన్య తృణమేనా, తృప్తి నొసగిరి సామాన్య తృణమేనా, కలుగజేయును నరులకు ఉత్కట సుఖము. విలాస వైభోగం. అందులకి నేను నిన్ను బాగుగా మెచ్చి, నిన్ను నేను మెండుగా మెచ్చి తిని. సంతోషం. ఇక నీవు నాకు సహాయము చేయదలుచుకోలేదని గ్రహించి ఇక నా ధర్మ కర్మాచరణ లేదు. ఇంకను దాచలేను అలయింపగ పలుకుడు భూసురేంద్ర, నీ నాక సమప్రభై కల్గునట్టి విప్రవర్యా. వరుధిని, దిక్కు తెలియని నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను ఇట్లు చౌకనగా చూడవచ్చున. నేను విప్రుడను. నన్ను కామించుట నీకు తగదు. మీ గంధర్వులో శ్రేష్టమైన వివాహమాడము. నన్ను మన్నించు. ఏలే ఈ బింకము అప్రయత్నంగా లభించిన గంధర్వాంగ పొందును కాదని సంసారాన్న కూపంలో పడి ఏమి పాపు కొందువు? పరాంగణ మాతృతుల్యం అనున్నది మా సంప్రదాయ సూక్తి. తల్లిదండ్రులను సేవించుట, యజ్ఞ కర్మాధికృతమును నిర్వర్తించుట అన్ని ధర్మముల కన్నా నిర్ణయమైనది. అదే నా ధర్మము. ఇట్లు నాపై నిందారోపణలు మోపుచూ వెళ్ళిపోవుట న్యాయమా? ఇంతవరకు నేనే పురుషుని ఇచ్చరించలేదు. నా తండ్రి చూపిన గంధర్వ వరుని కూడా కాలని తిరస్కరించి వచ్చిన దాన. ఇంతకాలమునకు పురుష జాతిలో అపురూపమైన నినర్గ సౌందర్యము గల నీవు లభించింది. వనిత తనంత తాను వలచి వచ్చినచో చులతనగా చూచుట నీ మగవారి నైజమగుచో కావచ్చు, కానీ అది నన్ను అవమానించుటే అని భావింపనైతివే. గొప్ప పాండిత్యమే సంపాదించుకుంటుంది. బరువుని, నేను వివాహితుడు. నన్ను కామించుట నీకు తగదు. నా భార్య నా కొరకై ఎదురు చూచుచుండదు. మనపై ఒక ఎదురు చూచు ఆత్మీయులు ఉండట ఒక గొప్ప భాగ్యం. అటువంటి వారి జీవితంలో ఒక్కరిని సంపాదించుకున్నాను. ఇంకా నీ నీతి వాక్యములు వినిచు చేత జిక్కిన మధుర ఫలమును వదులుకొని జాను.
కార్యాలు చేసి నీ పతనము నీవే కోరుకుంటున్నావు. వరుసని మా సంస్కృతి సంప్రదాయం మహోన్నతమైనది. తల్లి తండ్రి అన్న చెల్లి భార్య భర్త అను కుటుంబ వ్యవస్థ ప్రపంచమునికే పరమాణికమైనది. అది అనుభవిస్తే తప్ప నీలాంటి వారికి ఎంత చెప్పినా అర్థం కాదు. సత్యవతి చేకొనిన పరాశరుని కన్నా మేనకను గైకొనిన గాదిసూని కన్నా ఎన్నమాల కన్నీంద్రుల కన్నా శ్రీ మహాత్మ్యమే ధర్మమే సునాస్త్ర రూపా. వారందరూ మహానుభావులు, వారితో నన్ను పోల్చుకుము. నీ స్పర్శతో కలుషితమైన నా శరీరం గంగా స్నానం శుద్ధిపరుచుకుని ఎట్లా మా ఇంటికి పోయిన వరుధి అటు నన్ను వరుధి